హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి డిప్లొమా స్టూడెంట్స్‌కి అండ్ అలాగే బీటెక్ స్టూడెంట్స్ కూడా యూజ్ అవుతుంది. బట్ డిప్లొమా వాళ్ళకైతే ఎక్కువ యూజ్ అవుతుందనమాట. ఎందుకు డిప్లొమా వాళ్ళకంటే 2024-2025 ఇయర్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అయితే ఓన్లీ 2 ఇన్‌స్టాల్‌మెంట్ క్రెడిట్ అయితే చేశారు కాలేజ్ వాళ్ళకి. బట్ ఇంకా 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ రిమైనింగ్ అయితే ఉన్నాయి. డిప్లొమా ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి ఈ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ద్వారా కొంచెం ప్రాబ్లమ్ అయితే ఉంది. ఏంటంటే ఓన్లీ 2 ఇన్‌స్టాల్‌మెంట్సే క్రెడిట్ చేశారు. ఇంకా 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. ఈ డిప్లొమా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చేసి ఈ సెట్ కోసం సర్టిఫికేట్ కోసం కాలేజ్‌కెళ్తే వాళ్ళొచ్చేసి మీ ఫీజ్ అయితే పెండింగ్ ఉంది. ఇంకా 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ అవి క్రెడిట్ మాకు కట్టండి. మేమైతే సర్టిఫికేట్ ఇస్తామని మెన్షన్ చేశారంట. బట్ వీళ్ళు అడిగారంట ఏంటి ఏమని? సార్ ఫీజ్ అనేది డైరెక్ట్‌గా కాలేజ్‌కి పడుతుంది కదా! మేమెందుకు కట్టాలి అని అడిగింటే, లేదమ్మా గవర్నమెంట్ ఇంకా 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ క్రెడిట్ చేయలేదు కాలేజ్‌కి. మీరు కట్టండి. ఇంకా వన్స్ గవర్నమెంట్ క్రెడిట్ చేశాక మేమైతే ఇస్తామని అన్నారంట. స్టూడెంట్స్ దగ్గర ఇప్పుడు ఎట్లొస్తుంది చెప్పండి? వాళ్ళు ఫీజ్ రింబర్స్‌మెంట్ ద్వారానే కదా! ఫీజ్ రింబర్స్‌మెంట్ పడుతుందనే కదా కాలేజ్‌కొచ్చి చదువుకుండేది. ఇట్లా గవర్నమెంట్ చేస్తే ఎలా చెప్పండి? అండ్ అలాగే లాస్ట్ గవర్నమెంట్ నేనైతే పేర్లైతే తీయను గవర్నమెంట్ పేర్లు. బట్ లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ గవర్నమెంట్ టైంలో ఎలక్ష ఐ మీన్ ఎలక్షన్స్ జరుగుతాయి. అంటే 2023-24 అకాడమీ ఇయర్ అప్పుడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయన్నమాట. అప్పుడు గూడా దాదాపుగా ఎలక్షన్స్ టైంలో ఆ ఇయర్ 2023-24 ఫీజ్ రింబర్స్‌మెంట్ వచ్చే ఓన్లీ ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అయితే రిలీజ్ చేశారు. అది కూడా చాలామందికి క్రెడిట్ అయిందో కాలేదో తెలీదు. బట్ ఆ ఇయర్ 2023-24 ఇయర్ చాలామంది స్టూడెంట్స్ హాల్ టికెట్ ఇవ్వకుంటే వాళ్ళు ఓన్‌గా పే అయితే చేసుకున్నారు. కాలేజ్ ఫీ డిప్లొమా వాళ్ళకి 25,000 ఏదో ఉంటుంది. ఆ ఫీజ్ అంతా కట్టుకొని వాళ్ళైతే ఎగ్జామ్స్ రాసారనమాట. కొంతమందైతే ఎగ్జామ్స్ కూడా రాయనీయలేదు. ఆ ఫీజ్ కట్టలేదని. ఆ ఫీజు ఆ ఫీజు కూడా ఇప్పటి వరకు టిల్ నౌ క్రెడిట్ అయితే అవ్వలేదు. ఎయిదర్ కాలేజ్‌కి గాని, ఎయిదర్ మదర్ అకౌంట్స్‌కి గూడా. అదైతే ఇంకో ప్రాబ్లమ్ ఉంది. ఏంటంటే రీసెంట్‌గా దానికోసం థంబ్ అయితే వేయండి. మీ మదర్ అకౌంట్స్ వేస్తామని చేశారు. దట్స్ గుడ్. అయినా టిల్ నౌ ఇప్పటికి క్రెడిట్ అవ్వలేదు. ఆ 2024 23-24 అకాడమిక్ ఇయర్‌వి. అండ్ ఆల్సో ఇప్పుడు 2024-25 అకాడమిక్ ఇయర్ అప్పుడు ఓన్లీ 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ క్రెడిట్ చేశారు. డిప్లొమా ఫైనల్ ఇయర్‌కి ఈ క్రూషియల్ టైంలో వాళ్ళకైతే కాలేజ్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారనమాట. మీరు 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ కట్టండి. మేమైతే సర్టిఫికేట్ ఇస్తాం. లేదంటే లేదు. వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇయ్యకుంటే ఈసెట్ కౌన్సిలింగ్ అలో ఉండదు. బీటెక్ అయితే అలో చేయరనమాట. దట్స్ వై అందుకే ఇదైతే ఈ వీడియో అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఎంతో కొంత యూజ్ అవుతుందని నమ్మకంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. వ వ ఇన్ కేస్ రీచ్ అవుతే ఎవరికన్నా స్టూడెంట్స్ అయితే హ్యాపీగా ఉంటారు. దట్స్ వై ఐ యామ్ డూయింగ్ దిస్ వీడియో. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను. ఈ వీడియో మీకోసం యూజ్ అవుతుందని చేశాను. కొంతమంది స్టూడెంట్స్ చేయమని అడిగారు. దట్స్ వై మీకోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు హ్యాపీగా ఉండాలి. మాకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌లో ఏ ఇష్యూ ఉండకూడదంటే ఈ వీడియోని మీకు షేర్ చేస్తే కొంచెం రీచ్ వస్తుంది. ఎవరికైనా రీచ్ అవుతుందనే వ ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్.